గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా పాలినామియల్స్లో మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం చేసినట్టయితే ఫర్దర్గా రాబోయే బోర్డ్ ఎగ్జామ్లో మనం క్లియర్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ చూసినట్టయితే, ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. అంటే ఇది క్యూబిక్ పాలినామియల్ అనమాట. అంటే దీని యొక్క డిగ్రీ అనేది 3, కాబట్టి ఇది ఒక క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. దెన్ ద 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. అసలు యాక్చువల్గా దీనికి 3 ఆల్ఫా బీటా గామా అనేవి 3 జీరోస్ అనమాట. ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సమ్ ఆఫ్ ద 3 జీరోస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ కోషియంట్ బి బై ఏ. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఆల్ఫా బీటా గామా 3 జీరోస్ ఈక్వల్ టు మైనస్ డి బై మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ క్యూబ్ కోషియంట్ బై ఏ. అదే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ ఏమవుతుందంటే ఎక్స్ కోషియంట్ సి బై ఎక్స్ క్యూబ్ కోషియంట్ ఏ. ఈ 3 విషయాలు మనకు తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ ఆల్ఫాకి బీటాకి గామాకి ఎల్సిఎం ఏమవుతుంది? ఆల్ఫా బీటా గామా అనేది అవుతుంది. ఇప్పుడు ఆల్ఫాని బీటా గామాతో మల్టిప్లై చేస్తే ఆల్ఫా బీటా గామా వచ్చింది, కాబట్టి ఇక్కడ బీటా గామా వస్తుంది. ప్లస్ ఇక్కడ బీటా అయిపోతే ఆల్ఫా గామా వస్తుంది. ప్లస్ ఇక్కడ గామా అయిపోతే ఆల్ఫా బీటా రావడం జరుగుతుంది. ఇప్పుడు న్యూమరేటర్లో దీని వాల్యూ ఎంత వచ్చింది? సి బై ఏ, దట్ ఈక్వల్ టు సి బై ఏ బై ఈ ఆల్ఫా బీటా గామా వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ డి బై ఏ. ఈ ఏకి క్యాన్సిల్ అయితే మైనస్ సి బై ఇక్కడ డి అనమాట. ఇది మైనస్ సి బై డి ఎక్కడుంది? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 42nd క్వశ్చన్ చూసినట్టయితే, ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 6 ఈజ్ 4, దెన్ ఏ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఇక్కడ మనకి ఒక క్యూబిక్ పాలినామియల్ తీసుకోవాలి. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనేది ఒక క్యూబిక్ పాలినామియల్. ఈ క్యూబిక్ పాలినామియల్కి మనకి ఆల్ఫా బీటా గామా అనేవి 3 జీరోస్ ఉంటాయి. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ ఏమవుతుందంటే మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ క్యూబ్ కోషియంట్ ఏ, అంటే మైనస్ డి బై ఏ అవుతుంది. అంటే ఇప్పుడు మనము ఈ క్యూబిక్ పాలినామియల్ని ఇవ్వబడినటువంటి గివెన్ క్యూబిక్ పాలినామియల్తో పోల్చినట్టయితే ఇక్కడ మనకి దీనికి కూడా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అన్నాడు. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ డి, అంటే ఇక్కడ మైనస్ లాగా ఉండాలి. డి వాల్యూ అనేది -6 ఉంది, కాబట్టి -6 బై ఏ వాల్యూ ఎంత ఉంది? ఏ, దట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ మైనస్ ఆఫ్ -6 బై ఏ ఈక్వల్ టు ఈజ్ 4 అన్నాడు, కాబట్టి 4కి ఈక్వల్ చేయాలి. అప్పుడు మైనస్ ఆఫ్ -6 అంటే +6 బై ఏ ఈక్వల్ టు 4 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఏ అనేది ఇటువైపు తీసుకెళ్ళండి, ఈ 4ని ఈ 6 వైపు తీసుకొని వచ్చేటప్పుడు 6 బై 4 ఈక్వల్ టు ఏ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 2 3 జా 2 2 జా, దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 3/2. అంటే మన ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం 43 క్వశ్చన్ చూసినట్టయితే, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1, దెన్ 1/α ప్లస్ 1/β ఈక్వల్ టు అని అడిగాడు. ఇప్పుడు 1/α ప్లస్ 1/β అంటే ఇక్కడ మనకి ఆల్ఫా బీటా అనేది మనము ఎల్సిఎం అవుతుంది, ఆల్ఫా బీటా. దట్ ఈక్వల్ టు ఇక్కడ బీటా వస్తుంది, ఇక్కడ ఆల్ఫా రావడం జరుగుతుంది. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా. అంటే ఈ 2 వాల్యూస్ తెలిస్తే మనకి దీని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు.
అంటే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటిది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అనమాట. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్‌లో మనకి దీనికి ఖచ్చితంగా మనకి 2 జీరోస్ ఉంటాయి. ఆ 2 జీరోస్ ఏంటి ఇచ్చాడు? ఆల్ఫా, బీటా ఇచ్చాడు. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కోషియంట్. మైనస్ ఎక్స్ కోషియంట్ ఏముంది? 1 బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ఏంటి? 1 దట్ ఈక్వల్ టు -1. మరి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్. కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? 1 బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ఏంటి? 1 దట్ ఈక్వల్ 1/1 అంటే 1. అంటే ఈ 2 వాల్యూస్ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు -1, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు 1. ఈ రెండు కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే -1/1 దట్ ఈక్వల్ టు -1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ 44 క్వశ్చన్ చూసినట్టయితే ఇఫ్ వన్ జీరో ఆఫ్ ద పాలినామియల్ f of x ఈక్వల్ టు 5x² plus 13x plus k is if one zero of the polynomial f of x equal to 5x² plus 13x plus k is reciprocal of the other, then k equal to ఎంత అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఒకటి ఆల్ఫా అయితే ఖచ్చితంగా రెండోదంట రెసిప్రోకల్ ఆఫ్ ద అదర్ అని అన్నాడు. అంటే ఖచ్చితంగా రెసిప్రోకల్ అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా మనకు 1 రావాలి. అలా రావాలంటే ఖచ్చితంగా సెకండ్ జీరో అనేది 1/ఆల్ఫా అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకేమొచ్చింది? 1 వచ్చింది. అంటే ఒకదానికొకటి రెసిప్రోకల్ అనమాట. ఈ ఆల్ఫా అయినట్టయితే ఇది 1/ఆల్ఫా అవుతుంది అనమాట. ఇంకో జీరో. అప్పుడు ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా 1 అవ్వాలి రెసిప్రోకల్ అంటే. ఓకే, ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అనేది ఏమొచ్చింది? మనకి 1 వచ్చిందనమాట. మరి దీని ప్రకారం ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ బై x² కోషియంట్ 5 అంటే 1 ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అనేది 1 వచ్చింది. ఇప్పుడు మనకి ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ చూస్తే మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కాన్స్టెంట్ టర్మ్ బై x² కోషియంట్ k/5 వచ్చింది. 1 ఈక్వల్ టు k/5 అయితే ఈ 5 అనేది 1ని మల్టిప్లై చేస్తుంది. 5 1 జా 5, దేర్ఫోర్ k ఈక్వల్ టు 5. అంటే దెన్ k ఈక్వల్ టు వాట్ అని అడిగాడు. k ఈక్వల్ టు 5. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ f of x ఈక్వల్ టు x² మైనస్ p ఇంటూ x ప్లస్ 1 మైనస్ c దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ బీటా ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇది. దీన్ని ఎక్స్పాండ్ చేసినట్టయితే x² మైనస్ px మైనస్ ఇంటూ ప్లస్ -1 మైనస్ p ఇంటూ 1 మైనస్ p మైనస్ c. ఇప్పుడు x² మైనస్ px ఇది మైనస్ కామన్ తీసినట్టయితే ఇక్కడ p ప్లస్ c అనేది మనకు ఉంటుంది. ఇక్కడ దీనికి ఖచ్చితంగా ఆల్ఫా బీటా అనేవి 2 జీరోస్ అని అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా అనేది మనం కనుక్కుందాం. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కోషియంట్ ఏముంది? మైనస్ ఆఫ్ మైనస్ p బై x² కోషియంట్ ఏముంది? 1 దట్ ఈక్వల్ మైనస్ ఆఫ్ మైనస్ p అంటే ప్లస్ p బై 1 అంటే p. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఏమవుతుంది? కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏముంది? మైనస్ p ప్లస్ c బై x² కోషియంట్ 1 దట్ ఈక్వల్ టు ఏమొచ్చింది? మైనస్ p మైనస్ c రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ బీటా ప్లస్ ఆల్ఫా అని అడిగాడు. బీటా ప్లస్ 1 అని అడిగాడు. ఇప్పుడు ఈ ఆల్ఫాని బీటాతో మల్టిప్లై చేస్తే ఆల్ఫా బీటా, ఇదే ఆల్ఫాని ఈ 1తో మల్టిప్లై చేస్తే ప్లస్ ఆల్ఫా. ఇప్పుడు ఈ 1ని బీటాతో మల్టిప్లై చేస్తే ప్లస్ బీటా, ఈ 1ని ఈ 1తో మల్టిప్లై చేస్తే 1 1 జా 1. ఇప్పుడు ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎంత వచ్చింది మనకి? మైనస్ p మైనస్ c ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది? ప్లస్ p ప్లస్ 1. ఈ మైనస్ pకి ఈ ప్లస్ pకి పోయింది. ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ 1 మిగిలింది. ఇది మైనస్ c.
అంటే మన ఆన్సర్ 1 మైనస్ సి ఎక్కడుంది? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.